హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది. ఈరోజు 3వ తారీఖు, ఈ రోజు కూడా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. దయచేసి ఎవరైనా ఇంకా పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ తీసుకోండి. ఈరోజు మన వీడియోలో ఎవరైతే సదరన్ వెరిఫికేషన్కి వెళ్ళి 40% కంటే డిజేబిలిటీ తక్కువ పర్సెంటేజ్ వస్తే వాళ్ళు అప్పీల్ చేసుకోవాలి. సో అది ఏ విధంగా అప్పీల్ చేసుకోవాలి, అప్పీల్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఆ అప్పీల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అప్పీల్కి సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. అప్పీల్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, రీఅసెస్మెంట్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, ఒక జిల్లాని అంటే కృష్ణా జిల్లాని నేను ఉదాహరణగా తీసుకొని కృష్ణా జిల్లా షెడ్యూల్ చెప్తాను. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలు కూడా ఇదే షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది. ఇదే షెడ్యూల్ ఉంటుంది అంటలేదు, ఈ విధంగా షెడ్యూల్ ఉంటుంది. డేట్స్ మారుతాయి కాబట్టి. సో దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మంది ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు ముందుగా నేను ఎవరైతే అప్పీల్ చేసుకోవాలి అంటే ఎవరికైతే నోటీస్ వచ్చిందో వాళ్ళు అప్పీల్కి వెళ్ళాలి. అంటే మేము అర్హులం అని చెప్పడానికి అప్పీల్కి వెళ్ళాలి. అలా అప్పీల్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మళ్ళీ రీషెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు పర్టికులర్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అసలు అప్పీల్ అనే ఫామ్ ఎలా ఉంటుందో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మీకు స్క్రీన్ మీద చూపించినట్టు డిజేబుల్ పెన్షన్ రీఅసెస్మెంట్ కొరకు అప్పీల్. ఆల్రెడీ రీఅసెస్మెంట్కి వెళ్ళారు, 40% కంటే తక్కువ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అప్పీల్ చేయాలి. సో ముందు అప్పీల్ పెట్టాలి. అప్పీల్ పెట్టిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పర్టికులర్ హాస్పిటల్ పర్టికులర్ డేట్లో రీఅసెస్మెంట్ ఉంటుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అసలు అప్పీల్ ఎలా పెట్టాలనే చెప్తున్నా. సో గౌరవ మండల అభివృద్ధి అధికారి అని ఉంటుందండి. మీరు అప్పీల్ పెట్టేది ఎంపీడీఓ గారికి. ఎందుకంటే ఎంపీడీఓ గారి యొక్క ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో ఈ యొక్క రీషెడ్యూల్ చేస్తూ ఉంటారు. అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ డేట్ని వెళ్ళాలి అనేది అకార్డింగ్ టు సెల్ఫ్ డిపార్ట్మెంట్ ఆదేశాల ప్రకారము ఎంపీడీఓ గారు ఈ యొక్క రీషెడ్యూల్ చేస్తారు. ఓకేనా. అప్పీల్కి సంబంధించి రీషెడ్యూల్ ఆలే చేస్తారు కాబట్టి మీరు లెటర్ ఇవ్వాల్సింది ఎంపీడీఓ గారికి. సో అప్పీల్ ఏ విధంగా ఉంటుంది, గౌరవ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల్ పరిషత్ అక్కడ డాట్స్ పెట్టాక స్టార్ మార్క్స్ అక్కడ మీ మండలం పేరు రాయాల్సి వస్తుంది. కుర్తివేణు, నందివాడ, పొంటుమిల్లి, ఏ మండలం అయితే ఆ మండలం రాసుకోండి. సో మండల్ ప్రజా పరిషత్ గుడివాడ వారికి లేదా నందివాడ వారికి అలా రాసుకోండి. అయ్యా విషయము ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, డిజేబుల్ పెన్షన్స్ రీవెరిఫికేషన్ కోసం అప్పీల్ చేయటం గురించి ఇది మ్యాటర్. సూచిక ఏంటి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల ప్రజా పరిషత్ అక్కడ మండలం పేరు రాస్తారు. వారి ఆదేశాల జారీ కాబడిన నోటీస్ వరకు. ఎందుకంటే నోటీస్ ఇచ్చింది కూడా ఎంపీడీఓ గారి నుంచి లాగిన్ నుంచే. మీరు పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని నోటీస్ ఇచ్చింది కూడా ఎంపీడీఓ గారు లాగిన్ నుంచే. అలా పెన్షనర్ ఎంపీడీఓ గారి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అంటే మీ గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఇస్తారు. బట్ వాళ్ళు ఇచ్చేది ఎక్కడి నుంచి అంటే ఎంపీడీఓ గారి ఆదేశాల ప్రకారం. వాళ్ళు ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళారు, బట్ 40% కంటే తక్కువ వచ్చింది. మళ్ళీ మీరు అప్పీల్ చేసుకుంటున్నారు. మళ్ళీ అప్పీల్ చేయాల్సింది కూడా ఎంపీడీఓ గారు లాగిన్. అది మీరు అర్థం చేసుకోవాలి. అప్పీల్ కూడా మీరు ఎంపీడీఓ గారు పెట్టుకుంటున్నారు. బై సూచిక నుంచి సవరించి మండలము డాష్ సచివాలయము అంటే డాష్ మండలము డాష్ సచివాలయం వారి పరిధిలో నివసిస్తున్న డాష్ సన్ ఆఫ్ మీ పేరు మీ తండ్రి పేరు రాసిన తర్వాత ఆ డేట్ మెన్షన్ చేస్తారు. రీఅసెస్మెంట్ కొరకు ఇది డేట్ ఎక్కడ మెన్షన్ చేస్తారు, మీరు ఏ రోజున అప్పీల్ పెడతారో ఆ డేటే పెడతారు. రీఅసెస్మెంట్కి హాజరై ఉన్నాను అంటే పలానా మీరు ఏ రోజైతే రీఅసెస్మెంట్కి వెళ్ళారో అప్పుడు వెళ్ళిన డేట్ వేస్తారనమాట. రీఅసెస్మెంట్ హాజరై ఉన్నాను కానీ సంబంధిత నోటీసు నందు నాకు 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నందున లేదా తాత్కాలికమైన వైకల్యం ఉన్నందున అంటే 40% కంటే ఎక్కువ టెంపరీ డిజేబిలిటీ ఉన్న అవకాశం ఇస్తున్నారు, అందులో నో డౌట్. సో నిలుపుదల చేయటకు నోటీస్ జారీ చేయటం. ఇక్కడ పెన్షన్ నెంబర్, మీ పెన్షన్ నెంబర్ వేస్తారు. రీఅసెస్మెంట్ అది మీరు ఎప్పుడు వెళ్ళారు రీఅసెస్మెంట్కి అది ఏంటి వేస్తారు. పూర్వపు డిజేబిలిటీ అంతకుముందు ఉన్న పర్సంటేజ్ ఎంత, ప్రస్తుతం ఉన్న పర్సంటేజ్ ఎంత మొత్తం వేస్తారు. కావున మా యొక్క వికలాంగుల పింఛన్ పునరుద్ధరణ కొరకు తిరిగి రీఅసెస్మెంట్ అవకాశం ఇవ్వాల్సిందంటే రీఅసెస్మెంట్కి మళ్ళీ అవకాశం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం అని చెప్పేసి ధన్యవాదాలు. ఇటు నోటీస్ అంటే మీకు వెల్ఫేర్ అసిస్టెంట్ నోటీస్ ఇచ్చారు కదా, ఆ నోటీసు అప్పీల్ లేక అంటే ఇప్పుడు నేను చూపిస్తాను బోర్డు మీద అప్పీల్ లేక, అలాగే పాత సదరము, అదని మీ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇట్లు 97 ఫోన్ నెంబర్ వేస్తారు. ఈ విధంగా అప్పీల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాలి. అసలు ఈ అప్పీల్ నోటీస్ చూసినప్పుడే మీకు A to Z ఫుల్ ఇన్ఫర్మేషన్ అందు ఉంటుంది. ఓహో అప్పీల్ ఈ విధంగా ఉంటుందా అనేది. సో అప్పీల్ ఈ విధంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అప్పీల్ చేయాలి. ఓకే క్లియర్. మీ దగ్గర ఓల్డ్ సదరన్ సర్టిఫికేట్ పర్సంటేజ్ ఉండాలి, న్యూ సదరన్ పర్సంటేజ్ ఉండాలి. ఓకేనా. ఈ రెండింటిని బేస్ చేసుకుని అంటే న్యూ సదరం ఎంత ఉండాలి, 40% కంటే తక్కువ ఉంటారు కదా మీరు అప్పీల్ చేసుకునేది. 40% కంటే ఎక్కువ ఉందనుకోండి అప్పీల్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది. ఇఫ్ ఇన్ కేస్ హెల్త్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో 15,000 రూపాయల పెన్షన్స్ వాళ్ళకి 85% కంటే ఎక్కువ ఉండాలి. అంటే 86% దాకా ఉండాలి. 86% ఉంటే 15,000 కంటిన్యూ అవుతుంది, లేదంటే క్యాన్సిల్ అవుతుంది. సో వాళ్ళు కూడా పెన్షన్ని అప్పీల్ చేసుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ మనము అసలు రీషెడ్యూల్ ఏ విధంగా ఉంది మనం చూసినట్లయితే చూడండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ రీవెరిఫికేషన్ అసెస్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ డిజేబుల్ పెన్షన్స్ అప్పీల్ షెడ్యూల్. సో అప్పీల్ షెడ్యూల్ ఇది చెప్తున్నా. అప్పీల్ షెడ్యూల్ ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్ళి 40% కంటే తక్కువ వచ్చిందో దానికి సంబంధించిన షెడ్యూల్ ఇది కృష్ణా జిల్లా షెడ్యూల్ నేను చెప్తున్నా.
ఇది కాకుండా రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు సంబంధించి ఆ యొక్క మండల ఆఫీసులో ఆ యొక్క సచివాలయాల్లో ఈ షెడ్యూల్ ఉంటుంది. ఒకవేళ అప్పటికీ మీకు షెడ్యూల్ వేయకపోతే షెడ్యూల్ ఎప్పుడు వేస్తారు కనుక్కొని ఆ షెడ్యూల్ ప్రకారం డేటా తీసుకోండి. క్లియర్. సో ఒకసారి నేను ఇక్కడ మనకు డేటు 5వ తారీఖు అంటే నవంబర్ 5, నవంబర్ 6, నవంబర్ 7 ఇలా 3 తారీఖుల్లో షెడ్యూల్ వేశారు. ఏరియా హాస్పిటల్ గుడివాడ, ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నం ఇలా ఇచ్చారండి. ఇక్కడ మనకి ఏరియా హాస్పిటల్ లోకోమోర్ ఆర్థోపెటిక్ విజువల్ ఇంపైర్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నంలో కూడా డిజేబుల్డ్ హెల్త్ పెన్షన్స్కి సంబంధించి కూడా అంటే హెల్త్ పెన్షన్స్ ఇవ్వలేదు, లోకోమోర్ ఆర్థోపెటిక్ ఇచ్చారు, డిజేబుల్ ఇచ్చారు అందులో. అలాగే విజువల్ ఇంపైర్మెంట్కి సంబంధించి హియరింగ్ ఇంపైర్మెంట్కి సంబంధించి కూడా మచిలీపట్నం ఇచ్చారు. అక్కడ మవ్వ, ఒయ్యూరు మండలము, అలాగే చల్లపల్లి, పేటరన రూరల్, అలాగే మనకి ఘంటసాల ఇవన్నీ కూడా ఇచ్చారండి. ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మచిలీపట్నం రూరల్ అని ఇచ్చారు. అదేవిధంగా మన గుడివాడ అర్బన్ ఇచ్చారు, అలాగే నాగాయలంక ఇచ్చారు, తర్వాత కృత్తివేణు, కంకిపాడు, బాపులపాడు, బంటుమిల్లి, ఇలా అన్ని రకాల మండలాలు అంటే షెడ్యూల్ అంటే నెలకి కొన్ని పెన్షన్ షెడ్యూల్ చేస్తూ ఉంటారు. సో మళ్ళీ ఈ షెడ్యూల్లో ఏవైతే మండలం రాలేదో నెక్స్ట్ అక్కడ డాక్టర్స్ ఉన్న ఫెసిలిటీస్ బట్టి డాక్టర్ అవైలబిలిటీ బట్టి షెడ్యూల్ మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారు. అందుకంటే ఇక్కడ ఉన్న మండలాలు కాకుండా మిగతా మండలాలు ఉండొచ్చు. సో వాళ్ళకి మళ్ళీ వేరే షెడ్యూల్ ఇస్తారు. సో 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు ఇచ్చారు. వీళ్ళు కంపల్సరీ ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్న వాళ్ళు కంపల్సరీ ఆయా తేదీల్లో వాళ్ళు అక్కడ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు మీకు ఇచ్చిన నోటీసు, ఈ యొక్క రీషెడ్యూల్ సంబంధించింది, మీ ఆధార్ వంటి పాత సాధారణ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే లోకోమోటర్ ఆర్థోపెటిక్కి సంబంధించి, విజువల్ ఇంపైర్మెంట్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్. నేను చెప్తున్నా ఇది ఓన్లీ కృష్ణా డిస్ట్రిక్ట్ మాత్రమే. ఈ షెడ్యూల్ ప్రకారం అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓన్లీ కృష్ణా జిల్లాలో ఇక్కడ నేను చూపిస్తున్న ఏవైతే మండలాలు ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించిన వాళ్ళు వెళ్తారు. ఇక్కడ అది కూడా కృష్ణా జిల్లాలో ఇక్కడ ఈ మండలం ఇక్కడ ఈ కృష్ణా జిల్లాలో ఈ చూస్తున్న వారి మండలం లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ జరిగి ఉండాలి, లేదంటే ఈ షెడ్యూల్ కాకుండా వేరే షెడ్యూల్ ఉంటుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ రావాలంటే ఖచ్చితంగా మీ ఎంపీడో, మీ మండల్ ఎంపీడో గారిని లేదా మీ విలేజ్లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ వారిని కలిసినట్లయితే ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఆ డేట్లో కంపల్సరీ మీరు అప్లికి వెళ్ళాల్సి ఉంటుందండి. లేకపోతే పెన్షన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి ఎవరైతే రీఅసెస్మెంట్కి వెళ్ళి 40% అంటే 40% కంటే తక్కువ ఉండి పెన్షన్ క్యాన్సిల్ అయ్యిందో ఎవరైతే అందులో అప్పీల్ పెట్టుకున్నారో, ఇప్పుడు నవంబర్ 1 కూడా అప్పీల్ పెట్టిన వాళ్ళు కూడా పెన్షన్ ఇచ్చేశారు. యాక్చువల్గా అప్పీల్ పెట్టిన వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి. అప్పీల్ పెట్టిన అప్పీల్ దరఖాస్తు ఎవరైతే చేసుకోలేదు వాళ్ళకి కూడా పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. సో అలా చేశారని చెప్పి పెన్షన్ కంటిన్యూ అవుతుందని కాదు, మీరు ఖచ్చితంగా మీ డిజేబిలిటీని ప్రూవ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ షెడ్యూల్స్ ప్రకారం మీరు మీ యొక్క మండల అధికారులని, వెల్ఫేర్ అసిస్టెంట్స్ని కలిసినట్లయితే మీకు సంబంధించిన షెడ్యూల్ అక్కడ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ కృష్ణా జిల్లా షెడ్యూల్ అనేది. రాష్ట్రంలో 26 జిల్లా షెడ్యూల్ సపరేట్గా ఉంటాయి. అక్కడున్న డాక్టర్స్ అవైలబిలిటీ బట్టి అక్కడున్న హీరింగ్, విజువల్ ఏవైతే రిటర్డేషన్, మెంటల్ ఇల్లీనెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందు జరిగినాయి, అవి కూడా అయిపోయినాయి. ఇంకేమైనా ఉన్నట్లయితే వాటికి కూడా ఉన్న 5 రకాల డిజేబిలిటీకి సంబంధించి పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. దయచేసి మీరు ఈ యొక్క షెడ్యూల్ని అర్థం చేసుకొని షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్ళాలి. నేను చెప్పిన ఏదైతే అప్పీల్ ఇచ్చానో పైన ఈ అప్పీల్ ఇచ్చాను చూసారా, ఈ అప్పీల్కి సంబంధించి జాగ్రత్తగా మీరు అక్కడ అంటే మీకు తెలియకపోతే మీ వెల్ఫేర్ అసిస్టెంట్స్ వారు ఫిల్ చేసి ఇస్తారు. నో ప్రాబ్లం. మీరు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, కొంత నాలెడ్జ్ మీరు కావాలనుకుంటే ఒకసారి అప్పీల్ తీసుకొని చదివి మీరే నోట్ చేసి సంతకం పెట్టిస్తే ఇంకా బాగుంటుంది. లేదు మీకు తెలియదు అంటే మీ వెల్ఫేర్ అసిస్టెంట్స్ వారు ఫిల్ చేసి ఇస్తారు. ఓకేనా. సో అందరూ బాగుండాలి, అనుగమనం జరగాలి. జై హింద్.